అష్టాదశ పురాణములు గరుడ పురాణం ఆచారకాండ 73 గ్రహశాంతి 74 వానప్రస్థ ధర్మ నిరూపణం 75 సన్యాసధర్మ నిరూపణ 76 కర్మ విపాక నిరూపణ 77 ప్రాయశ్చిత్తాలు కృచ్ఛ పరాక చాంద్రాయణాది వ్రతాల స్వరూపాలు 78 అశౌచం ఆపద్వృత్తి 79 పరాశర మహర్షి చెప్పిన వర్ణాశ్రమ ధర్మాలు ప్రాయశ్చిత్త కర్మలు. గ్రహశాంతి. మునులారా, సిరి సంపదలు సుఖశాంతులు కోరుకునేవారు ముందు తమపై విభిన్న గ్రహాల చూపు ఎలా ఉందో చూసుకుని అది బాగులేని చోట జాగ్రత్తపడాలి. అంటే తమ జాతకాల్లోనున్న గ్రహదోషాలను ఆయాగ్రహ సంబంధిత యజ్ఞాలను చేయడం ద్వారా పోగొట్టుకోవాలి. మనకి 9 గ్రహాలున్నాయని విద్వాంసులు చెప్తారు. అవి క్రమంగా సూర్య, చంద్ర, మంగళ, బుధ, బృహస్పతి, శుక్ర, శని, రాహు, కేతువులు. వీటిని లేదా వీరిని అర్చించడానికి ప్రతిమలను అనగా మూర్తులను క్రమంగా రాగి, స్ఫటికం, రక్తచందనం, బంగారం, వెండి, ఇనుము, సీసం, కంచు ధాతువులతో తయారు చేయించాలి. ఇక వారి రంగులు క్రమంగా ఎరుపు, తెలుపు, ఎరుపు, పసుపు, తెలుపు, చివరి 3 గ్రహాలు నలుపు. వీరి పూజాద్రవ్యాలు కూడా క్రమంగా అవే రంగుల్లో ఉంటాయి. ఈ నవగ్రహాలను ఒకచోట శాస్త్రోక్తంగా స్థాపించి లేదా స్థాపింపబడిన చోటికి పోయి సువర్ణ వస్త్ర పుష్పాలను నవగ్రహ మండపానికి సమర్పించాలి. గంధ, బలి, ధూప, గుగ్గులాదులను కూడా ఇవ్వాలి. చరు అనగా హోమంలో వండబడిన అన్నం నీ మంత్రాల ద్వారా ప్రతి ఒక్క గ్రహాన్ని ఉద్దేశించి సమర్పించాలి. ఆ తరువాత ఈ గ్రహాలను ఆయా మంత్రాలతో దిగువనిచ్చిన విధంగా జపించి అర్చించాలి. ఓం ఆ కృష్ణన రజస. సూర్య ఓం ఇమందేవ. చంద్ర ఓం అగ్నిమూర్ధాదివ కకుత్. మంగళ ఓం ఉద్బుద్ధస్వ. బుధ ఓం బృహస్పతే. బృహస్పతి ఓం అన్నత్పరిశ్రుతం. శుక్ర ఓం సన్నో దేవి. శని ఓం కయానశ్చి. రాహు ఓం కేతుం కృణ్వన్. కేతు ఈ నవగ్రహాలకు ఇదే క్రమంలో మందార, మోదుగ, కాచు, ఉత్తరేను, రావి, మేడి, సెమి, దూర్వ, కుశ సమిధలను నేయి, పెరుగు, తేనెలలో ముంచి హవనం చేయాలి. తరువాత మరలపైన చెప్పబడిన మంత్రాలను చదువుతూ ఈ క్రింది పదార్థాలను ఆహుతులివ్వాలి. సూర్యునికి బెల్లం, చంద్రునికి ఉప్మా, మంగళునికి పాయసం, బుధునికి బియ్యంతో పరమాన్నం, బృహస్పతికి పెరుగన్నం, శుక్రునికి నెయ్యి, శనికి అరిసెలు, రాహువుకు పండ్ల గుజ్జు, కేతువుకి అనేక రంగుల ధాన్యాలతో ఉడికించిన ముద్ద. ఇదే క్రమంలో అన్నదానం కూడా ప్రతి గ్రహం పేరునా చేయాలి. తరువాత ప్రతి గ్రహం పేరుతో క్రమంగా ధేనువు, శంఖం, ఎద్దు, బంగారం, బట్టలు, గుబ్రం, నల్లావు, ఆయుధాలు, మేకలను దానం చేయాలి. గ్రహాలు శాంతించి అనుగ్రహిస్తే జాతకాలను మార్చగలవు, సిరులను కురిపించగలవు, రాజ్యాలనే ఇవ్వగలవు, రోగిని సంపూర్ణారోగ్యవంతునిగా చేయగలవు. అధ్యాయం 101. వానప్రస్థ ధర్మ నిరూపణం. మునులారా, వానప్రస్థాశ్రమాన్ని వర్ణిస్తాను, అవధరించండి. వానప్రస్థాశ్రమంలో ప్రవేశించదలుచుకున్నవాడు తన భార్యను తీసుకుని వెళ్ళవచ్చు, లేదా సమర్థుడైన కొడుకుపై ఆమె సంరక్షణ భారాన్ని మోపి వెళ్ళవచ్చు. అంతేగాని ఆమె సంగతి చూడకుండా వెళ్లరాదు. వానప్రస్థికి బ్రహ్మచర్యం విధాయకం. శృంగారానికి సంబంధించిన ఆలోచన కూడా మదిలో మెదలరాదు. శ్రితాగ్నిని గృహాగ్నిని తనతోబాటు వనంలోకి తీసుకుపోవాలి. ఎందుకంటే వనమంటే అడవి. అడవిలోకి పోయి ఆశ్రయాన్ని ఏర్పాటు చేసుకుని శాంతంగా క్షమసహితంగా మనస్సునుంచుకుని అహర్నిశలు దేవోపాసన చేస్తూ జీవించడాన్నే వానప్రస్థాశ్రమం అని వ్యవహరిస్తారు. అక్కడ దున్నని భూమి నుండి పుట్టిన అన్నం ద్వారా అగ్నిదేవునికి, పితరులకు, దేవతలకు, అతిథులకు, సేవకులకు తృప్తి కలిగించాలి. ఆత్మజ్ఞాన తత్పరులై ఉండాలి. శరీరానికి స్నానం, అంగవస్త్రధారణ తప్ప ఏ సంస్కారమూ ఉండరాదు. జటలు, గడ్డము ఎంతగా పెరిగినా పట్టించుకోరాదు. ఇంద్రియ దమనం.
త్రికాల స్నానం తప్పనిసరి. ఎవరి నుండి ఎటువంటి దానాన్ని స్వీకరింపరాదు. స్వాధ్యాయం, భగవద్ధ్యానం, లోక కళ్యాణం ఇవే వానప్రస్థికి నిత్యకృత్యాలు. తప్పనిసరైతే అన్నం కోసం మాత్రమే ధన సంపాదన చేయవచ్చు. వ్రతాల ద్వారా ఆత్మశుద్ధిని గావించుకోవాలి. వారానికొకమారు, తరువాత పక్షంలో నొకమారు, ఆపై మాసాంతమందే భోజనం చేసే వ్రతం పట్టాలి. చాంద్రాయణం చేస్తూ, భూమిపై సేనిస్తూ వీలైనన్ని ధార్మిక కృత్యాలను అన్నంతో కాకుండా ఫలాలతో సంకల్పించి నెరవేర్చాలి. గ్రీష్మ ఋతువు లో కూడా పంచ అగ్ని మధ్యంలో 4 దిక్కులా అగ్నిని రగిల్చి సూర్యుని 5వ అగ్నిగా భావిస్తారు. ఈ పంచాగ్నుల మధ్యమే పంచాగ్ని మధ్యం. వర్షాలు పడుతున్నా, మంచు కురుస్తున్నా అరుగుపైనే పడుకోగలగాలి. హేమంతరువులో తడి బట్టలు కట్టుకుని జపం, యోగాభ్యాసం చేయాలి. పడక మీద తుమ్మముళ్ళు పడచిన వానిపై క్రోధంగాని, పాదముల క్రింద ఎద్ద ముఖములు తివాచి పడచిన వానిపై ప్రసన్నతగాని, సర్వాంగాలను చందన చర్చతో నెలపిన వానిపై ప్రేమగాని కలుగరాదు. అప్పుడే అతడు ఆమె శుద్ధవానప్రస్థి అయినట్లు భావించవచ్చు. సుఖదుఃఖాలకతీతులై సర్వసంగ పరిత్యాగులై భగవంతుని వైపు చేసే ప్రయాణంలో చివరిదానికి ముందలి మజిలీ వానప్రస్థం. అధ్యాయం 102. సన్యాసధర్మ నిరూపణ. సంస్కృతంలో సన్యాస అనే ఉంటుంది. కొన్ని చోట్ల సన్యాస అనే పదం కూడా కనిపిస్తున్నా తెలుగులో ఎక్కువగా కనిపిస్తున్నది సన్యాసమే. హే సజ్జనులారా, ఇప్పుడిక భిక్షు ధర్మమను నామాంతరంగల సన్యాస ధర్మాన్ని వినిపిస్తాను. గృహస్థ వానప్రస్థాశ్రమాలలో తాను చేసిన అన్ని యజ్ఞాలకు మకుటాయమానమైన ప్రాజాపత్య యజ్ఞాన్ని కూడా సంపన్నం చేసి చివరగా వేద విహిత విధానానుసారం సమస్త శ్రాతాగ్నులను తనలో ఆరోపించుకుని ఒక వ్యక్తి సన్యాసాన్ని పుచ్చుకోవచ్చును. సన్యాసి అన్ని ప్రాణుల హితాన్ని కోరాలి. శాంతుడై త్రిదండాన్ని ధరించి ఉండాలి. కమండలువును పట్టుకుని ఉండాలి. అన్ని ప్రకారాల సుఖసాధనయుక్త భావాలను పరిత్యజించి అహంకారాన్ని వదులుకుని భిక్షార్థిగా ఏదో ఒక గ్రామాన్నాశ్రయించి బతుకును గడుపుకోవాలి. సాయంకాలం ఆ గ్రామంలో కనిపించరాదు. యమనియమపాలన సన్యాసికి తప్పనిసరి. వాటిని పాటిస్తూ యోగసిద్ధిని గాని పరమహంస స్థాయిని గాని పొందిన సన్యాసి త్రిదండి కానక్కరలేదు. వెదురు కర్రనొకదానిని ఏకదండి పట్టుకోవచ్చు. ఈ విధంగా సన్యాసాశ్రమాన్ని పాలించిన వారు తగిన సమయంలో ప్రాణాలను కూడా వదిలివేసి అమరత్వమును పొందగలరు. అధ్యాయం 103. కర్మవిపాక నిరూపణ. మునులారా, పాపకర్మం వల్ల నరకంలో పడి అనుభవించే నారకీయయాతన పూర్తి కాగానే ఆ పాపకర్మ క్షయమైపోతుంది. అనగా తగ్గిపోతుంది కాని పూర్తిగా నశింపదు. ఆ మిగిలిన పాపం శమించేదాకా ప్రాణి మరల జన్మలెత్తుతూనే ఉండాలి. బ్రహ్మ హత్యా పాతకుడు నరకంలో ఘోర శిక్షలననుభవించి మరల భూమిపై ముందు కుక్కగా, పిదప గాడిదగా, ఆపై ఒంటెగా జన్మించాలి. మదిరాపానం చేసిన మహాపాతకులకు కప్ప, ఆపై పేను జన్మలుంటాయి. బంగారం దొంగ క్రిమిగా, కీటకంగా, గురుతల్పగామి గడ్డిగా, కలుపు మొక్కగా జన్మించి గతించిన వారి పాపం ఇంకా మిగిలే ఉంటుంది. అది పోవడానికి వారు క్రమంగా క్షయరోగులుగా, నల్లటి పళ్లవారిగా, వంకర గోళ్ల వారిగా, చివరగా కుష్ఠురోగులుగా జన్మించి జీవించి గతిస్తారు. అన్నం దొంగ రోగిగా, మాట తప్పినవారు మూగవారిగా, ధాన్యం దొంగ అధికాంగునిగా, నూనె దొంగ దానినే తాగి బతికే నీచ కీటకంగా, చెడు సలహాలిచ్చేవాడు దుర్గంధముఖునిగా పుడతారు. బ్రాహ్మణ ధనాన్నపహరించిన వారు, కన్యని కొనేవారు బ్రహ్మ రాక్షసులుగా, ఆపై ఎద్దులుగా, కూరల దొంగ నెమలిగా, పుష్పచోరుడు చుంచెలుకగా, ధాన్యాన్ని దౌర్జన్యంగా అపహరించినవాడు ఎలుకగా, పండ్ల దొంగ కోతిగా, పశువులను దొంగిలించినవాడు మేకగా, పాల దొంగ కాకిగా జన్మిస్తారు. మాంసం దొంగ గ్రద్దగా, బట్టల దొంగ తెల్లమచ్చల జీవిగా, ఉప్పు దొంగ కీచురాయిగా జన్మిస్తారు. ఈ విధంగా పాపాలన్నీ నశించిన పిమ్మట భగవంతుడు వీరిని దరిద్రులుగా పుట్టించి ఒక అవకాశాన్నిస్తాడు. ఆ జన్మలో మంచి పనులు చేస్తే ఉత్తమ జన్మ లభించవచ్చు. యోగి పుంగవులుగా మారితే మరుజన్మే లేకపోవచ్చు. అధ్యాయం 104. ప్రాయశ్చిత్తాలు.
కృష్ణ పరాక చాంద్రాయణాది వ్రతాల స్వరూపాలు. విహితస్యాననుష్ఠానాన్నింది తస్య చ సేవనాత్ అనిగ్రహాచ్చేంద్రియాణం నరః పతనం మృచ్చతి. ఆచార 105:1. చేయవలసిన పనులను చేయకపోవడం, చేయకూడని పనులను చేసేయడం, ఇంద్రియ నిగ్రహాన్ని కోల్పోవడం, ఈ మూడిటిలో ప్రతీదీ మానవుని అధోగతి పాల్చేసే శక్తిని కలిగి ఉంటుంది. కాబట్టి ఆత్మశుద్ధికై ప్రతి ఒక్కరూ తాను తెలుసో తెలియకో చేసిన దుష్కర్మకు ప్రాయశ్చిత్తాన్ని చేసుకోవలసిందే. అలా చేసుకున్న వారి అంతరాత్మ ప్రసన్నమవుతుంది. లోకం వారిని ప్రసన్నతాదృక్కులతో చూడడమూ జరుగుతుంది. ప్రాయశ్చిత్తం వల్ల పాపాలు నశిస్తాయి. పశ్చాత్తాపం నరకాన్ని దూరం చేస్తుంది. అలా కాకుండా నేను ప్రాయశ్చిత్తం చేసుకోను, నాకు పశ్చాత్తపింపవలసిన అగత్యం లేదు అని మొండికేసిన వాని కోసం ఇదిగో ఈ క్రింద చెప్పబడిన నరకాలన్నీ సిద్ధంగా ఉంటాయి. మహారౌరవం, దానికన్నను మహాభయంకరములైన తామిశ్ర, లోహశంకు, పూతిగంధ, హంసాభ, లోహితోద, సంజీవన, నదీపద, మహానిలయ, కాకోల, అంధతామిశ్ర, తాపన నరకాలే అవి. బ్రాహ్మణ హంతకుడు, తాగుబోతు, బ్రాహ్మణుని బంగారాన్ని దొంగిలించినవాడు, గురుపత్నిని కామించినవాడు, వీరితో తిరిగేవారు ఈ మహాపాపులంతా అవీచి, కుంభీపాకమను పేర్లుగల నరకాలలో పడతారు. అవే అత్యంత భయంకర నరకాలు. గురువుని వేదాన్ని నిందించడం కూడా బ్రహ్మహత్యతో సమానమైన పాతకమే. నిషిద్ధ పదార్థాలను తినుట, కుటిలతతో నిండిన ప్రవర్తన, రజస్వలయగు స్త్రీని పెదవులపై చుంబించుట, మద్యపానం ఒకే రకమైన పాపాలు. అశ్వ, రత్న, స్వర్ణ చౌర్యాలు సమాన పాపాలు. మిత్రపత్ని, తనది కాని ఉత్తమ జాతి స్త్రీ, చండాలి, సోదరి, కోడలు వంటి స్త్రీలతో రమించుట కూడా గురుపత్ని గమనంతో సమానమైన మహాపాపాలే. అలాగే పిన్ని, అత్త, ఆచార్యపుత్రి, ఆచార్యపత్ని కూతురు వరుస స్త్రీలతోడి రమింపు కూడా గురుపత్ని గమనంతో సమానమైన మహాపాతకాలే. ఇలాంటి మహాపాపులకు ముందుగా లింగఛేదనం చేసి కొంతకాలమాగి అప్పుడు వారిని వధించాలి. ఇటువంటి పాపంలో పాలు పంచుకుని ఇష్టపూర్వకంగా వ్యభిచరించిన స్త్రీని కూడా క్రమక్రమంగా వధించాలి. గోహత్య, వ్రాత్యత, వడుగు చేసుకోకపోవటం, బ్రాహ్మణ స్వర్ణ లేదా తత్సమాన ద్రవ్యాపహరణ, అప్పునెగొట్టుట, దేవపితృషి రుణాలను తీర్చకుండుట, అధికారి అయుండి అగ్నికార్యం చేయకుండుట, అమ్మకూడని లవణాదులను అమ్ముకొనుట, పెద్దన్నకు పెళ్లి కాకుండానే తాను చేసుకొనుట, అధ్యయనాధ్యాపనములకు డబ్బును వాడుట, తమ్మునికి వివాహం చేసి తాను పెండ్లిని మానుకొనుట, పరస్త్రీ గమనము, చక్రవడ్డీలను గుంజుకొనుట, లవణం తయారీ, స్త్రీవధ, శూద్రవధ, నిందితధనంతో జీవనం గడుపుట, నాస్తికత, వ్రతలోపం, కొడుకును అమ్ముకొనుట, మాతాపితలను పరిత్యజించుట, చెలవులను తోటలను అమ్ముకొనుట, కన్యపై అపవాదు వేసి దూషించుట, తన కోసం మాత్రమే భోజనమును వండుకొనుట, మద్యపానం చేసే స్త్రీతో సంబంధం పెట్టుకునుట, స్వాధ్యాయ, అగ్ని, పుత్రబంధు ఈ నాలుగింటిని పరిత్యజించుట, అసత్శాస్త్రాలను చదువుట, భార్యను తనను అమ్ముకొనుట, ఇవన్నీ ఉపపాతకాలు. మునులారా, ఇక వీటికి ప్రాయశ్చిత్తాలను వినండి. తెలియక బ్రహ్మహత్య చేసినవాడు ఒక కపాలాన్ని చేతబట్టుకుని మరొక కపాలాన్ని కర్రకు గుచ్చి ధ్వజాన్ని వలె మోస్తూ భిక్షాటన చేస్తూ యమ నియమాలు పాటిస్తూ 12 ఏళ్ల పాటు తిరుగుతూనే ఉండాలి. తెలిసి చేసినవాడు బ్రహ్మహత్యేని లోమభ్యః స్వాహ ఇత్యాది మంత్రాలతో తన శరీరాంగాలకు ప్రతీకలుగా విభిన్న శాస్త్ర విహిత ద్రవ్యాలను అగ్నికి ఆహుతి చేసి చివరగా తన శరీరాన్ని కూడా నిర్దిష్ట విధానం ద్వారా అగ్నికి ఆహుతి చేయాలి. బ్రాహ్మణుని రక్షించడం కోసం తన ప్రాణాన్ని అర్పించినా కూడా బ్రహ్మహత్యాపాతకం నుండి విముక్తి కలుగుతుంది. ఇవే కాకుండా ప్రాణత్యాగమక్కరలేని ప్రాయశ్చిత్తాలున్నాయి. అవి ఇంచుమించు ప్రాణం పోయడమంత కష్టం, అత్యధికంగా కష్టపెడుతున్న దుస్సహమైన బహుకాల వ్యాపితమైన రోగంతో గాని అంతకన్నా ప్రాణముల నార్పివేసేటంత భయం వల్ల గాని చెప్పలేనంత బాధపడుతున్న బ్రాహ్మణుని గాని గోవుని గాని చేరదీసి ఆదరించి సేవ చేసి సంరక్షణ చూసి సంపూర్ణారోగ్యవంతులను గావించినచో కూడా బ్రహ్మ హత్యాపాతకం పోతుంది.
బ్రాహ్మణుల కడుపున పుట్టాడన్న మాటేగాని ఏ గుణమో వీడు బ్రాహ్మణుడు అని చెప్పడానికి వీలు లేకుండా ఉన్న వానిని పొరపాటున చంపినా కూడా అది బ్రహ్మహత్య అవుతుంది. దానికి ప్రాయశ్చిత్తం ఇది. అడవిలోనికి పోయి మంత్రాలతో ఐతరేయ బ్రాహ్మణాది అంగాలతో సహా వేదాన్ని పూర్తిగా 3 మార్లు పారాయణ చేయాలి. లేదా వేదవిద్యకై తన జీవితాన్ని ధారపోస్తూ తన ధనాన్నంతటినీ యోగ్య పాత్రులకు సమర్పించి వేయాలి. సోమయాగం చేసిన లేదా చేస్తున్న క్షత్రియుని గాని వైశ్యుని గాని చంపినా బ్రహ్మ హత్యకు విధింపబడిన ప్రాయశ్చిత్తాన్నే చేసుకోవాలి. ప్రాయశ్చిత్త కర్మలో మరొక విశేషమేమనగా హత్యాప్రయత్నం చేయడమే తప్పు. అవతలి వ్యక్తి మరణించినా, ఏదో చావు తప్పి కన్ను లొట్టపోయి బతికి బయటపడినా హత్యకి చెప్పబడిన ప్రాయశ్చిత్త కర్మను చేసుకోక తప్పదు. అంటే అవతలివాడు చావకపోయినా హత్యాప్రయత్నం చేసిన వానికి హత్యాపాపమే అంటుకుంటుంది. మదిరాపానానికి ప్రాయశ్చిత్తం అగ్నివలె వేడెక్కి పొగలు గక్కుతున్న మద్యాన్ని గాని, సలసల మరుగుతున్న గోమూత్ర, గోదుగ్ధ, గోఘృతాలలో నొకదానిని గాని ఆపకుండా ఆగకుండా భగవన్నామ స్మరణ చేస్తూ త్రాగుట. నీరనుకుని మద్యం పొరపాటున తాగేసినవారు జడలు పెంచుకుని మలిన వస్త్రాలను కట్టుకుని మరుగుతున్న నేతిని త్రాగుతూ బ్రహ్మహత్యకు గల ప్రాయశ్చిత్తాన్ని చేసుకోవాలి. తరువాత తన వర్ణానికి తగిన సంస్కారాన్ని చేసుకోవాలి. వీర్యపానం, సురాపానం, మూత్రపానం చేసే బ్రాహ్మణి సద్గతి నందకపోగా క్రమంగా గద్ద, కుక్క, పంది యోనుల్లో పుడుతుంది. బ్రాహ్మణుని బంగారాన్ని అపహరించిన వానికి ప్రాయశ్చిత్త కర్మ మేమనగా వాడొక రోకలిని మోసుకుని రాజసభలోకి, న్యాయస్థానం అప్పట్లో అదే, పోయి తాను చేసిన పాపాన్ని ప్రకటించి రాజు విధించినన్ని దెబ్బలు రోకటితోనే తినాలి. ఈ శిక్షాక్రమంలో వాడు మరణించిన, శిక్షానంతరం జీవించినా పవిత్రుడే అవుతాడు. తెలుగిళ్లలో ఒక మాటుంది, రాజదండన ఉంటే ఇక యమదండన ఉండదని. ఇలా చేయనివారు తమ తప్పునొప్పుకుని తమ ఎత్తు బంగారాన్ని ఆ బ్రాహ్మణునికి సమర్పించుకున్నా ఆ పాపం పోతుంది. గురుపత్నితో గమించినవాడు ఎద్దంగా కాలుతున్న ఇనుప స్త్రీ విగ్రహాన్ని కౌగలించుకుని ప్రాణత్యాగం చేయాలి. లేదా తన లింగాన్ని, అండకోశాన్ని తానే కత్తిరించుకుని నైరుత్య దిశ వైపు విసిరేయాలి. ఈ మహాపాపానికి ఇంకా 2 రకాల ప్రాయశ్చిత్తాలు చెప్పబడ్డాయి. పశ్చాత్తపించినవాడు 3 సంవత్సరాల పాటు ప్రాజాపాత్య, కృచ్ఛవ్రత పాలనను చేయాలి. లేదా 3 మాసాల పాటు చాంద్రాయణ వ్రతం చేస్తూ ఏకదీక్షగా వేద సంహితను పఠిస్తూ ఉండాలి. దీక్ష పూర్తయితే పాపం పోతుంది. గోవధ చేసిన పాపి పంచగవ్యాలను మాత్రమే స్వీకరిస్తూ 1 నెలపాటు మునివలె ఏ వికారాలు లేకుండా గోశాలలోనే జీవిస్తూ గోసేవ చేయాలి. మాసాంతంలో యథాశక్తిగా గోదానం చేయాలి. ఉపపాతక శుద్ధి చాంద్రాయణ వ్రతం వల్ల సిద్ధిస్తుంది. 1 మాసం దాకా పాలను మాత్రమే స్వీకరిస్తూ పరాక నామక వ్రతం చేసినా అదే ఫలముంటుంది. క్షత్రియవధను చేసినవాడు 1 ఎద్దును 1000 ఆవులను దానం చేయాలి. లేదా బ్రహ్మహత్యకు నిర్దేశింపబడిన ప్రాయశ్చిత్తాన్ని 3 ఏళ్ల పాటు చేసుకోవాలి. వైశ్యుని వధించినవాడు 100 గోవులను దానం చేయాలి. లేదా బ్రహ్మ హత్యాపాతక ప్రాయశ్చిత్త వ్రతాన్ని 1 ఏడాది పాటు చేయాలి. శూద్రుని హత్య చేసినవాడుగాని స్త్రీని వధించినవాడుగాని బ్రహ్మహత్యా పాతక ప్రాయశ్చిత్త వ్రతాన్ని 6 నెలల పాటైనా ఆచరించాలి. లేదా సత్పాత్రునికి 10 సంవత్సరపైస్విని గోవులను దానమైనా ఇవ్వాలి. ఇవన్నీ తెలియకగాని అజ్ఞానవశానగాని అప్రయత్నంగా గాని చేసిన హత్యలకు ప్రాయశ్చిత్తాలు. పిల్లి, ముంగిస, ఉడుము, కప్ప, సాధారణ పశువులు వీటిని చంపడం కూడా పాపమే. ఈ పాపము చేసినవాడు 3 రాత్రులు గడిచేదాకా పాలను మాత్రమే స్వీకరిస్తూ పాదకృచ్ఛవ్రత పాలనము చేయాలి. ఏనుగును వధించినవాడు 5 నీలవృషభాలను పేరుగల విశిష్ట లక్షణాలున్న ఎద్దులను సత్పాత్రునికి దానం చేయాలి. చిలుకను గాని 2 ఏళ్ల వయసున్న దూడని గాని క్రోంచపక్షిని గాని వధించినవాడు 3 ఏళ్ల వయసున్న దూడను దానం చేయాలి. గాడిద, మేక, గుడ్డలలో నొకదానిని చంపినవాడొక ఎద్దును దానం చేయాలి. వృక్ష, గుల్మ, లతాదులను నరికివేసిన ద్విజుడు 100 మార్లు గాయత్రిని జపించాలి. తప్పనిసరి పరిస్థితుల్లో ఇష్టం లేకున్నా మధు, మాంసాలను సేవించినవాడు కృచ్ఛవ్రతాన్ని అన్యశేష వ్రతాన్ని ఆచరిస్తే ఆ పాపం శాంతిస్తుంది. గురువుగారు చెప్పిన పనిని చేస్తూ గాని మార్గంలో గాని శిష్యుడు మృతి చెందితే ఆ పాపం గురువును ముట్టుకుంటుంది.
గురువు దానికి ప్రాయశ్చిత్తంగా 3 కృచ్ఛవ్రతాలనాచరించాలి. గురువుగారిని అసంతృప్తికి గురిచేసిన శిష్యునికి మాత్రం ఆ గురువుగారిని ప్రసన్నని, సంతృప్తుని, సంతుష్టుని చేసుకోవడమే ప్రాయశ్చిత్తం. గురువుగారిని బాధించిన పాపం పోవాలంటే ఆ గురు ప్రసన్నతే తప్ప మరో దారి లేదు. నిర్దోషులను, అమాయకులను, పాపులని దూషించి దొంగరుజువులతో నిరూపించే ప్రయత్నం చేసేవాడు మహాపాపి. వీనికి ప్రాయశ్చిత్తం జితేంద్రియుడై 1 నెలపాటు మంచి నీళ్లు మాత్రమే ఆహారంగా తీసుకుంటూ పాపమోచన మంత్రమును జపించుట. అసత్ ప్రతిగ్రహం అనగా అపసవ్య దానమును పుచ్చుకొనుట కూడా పాపమే. దీనికి 1 మాస పర్యంతం బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ పయోవ్రతం అనగా పాలనే ఆహారంగా తీసుకునే వ్రతమును చేస్తూ పశువుల సాలలో నివాసముంటూ సదా గాయత్రి మంత్రాన్ని జపిస్తూ గడపడం ప్రాయశ్చిత్తంగా చెప్పబడింది. వ్రాత్యుని కుపనయనం చేసి యజ్ఞం చేయించిన వానికంటుకునే పాపం 3 కృచ్ఛవ్రతాలను ఆచరించడం వల్ల నశిస్తుంది. అభిచారక హోమం, మంత్రం ద్వారా అపకారం వల్ల వచ్చే పాపానికి ఇదే ప్రాయశ్చిత్తం. వేదవి 1 సంవత్సరం పాటు ఎవలనే తిని బతకాలి. శరణని వచ్చి ఆశ్రయించిన వానికి దక్షత ఉండి కూడా శరణివ్వని వాడి పాపానికి ఇదే తగిన ప్రాయశ్చిత్తం. గాడిదపైగాని ఒంటెపైగాని ప్రయాణించేవాడు 3 ప్రాణాయామాలు చేయాలి. తెలియక అనగా అవి పాపములని తెలియక చేసిన నగ్నస్నానము, నగ్నసేనము, పగటిపూట రతి అనే పాపాలు కూడా 3 ప్రాణాయామాల ద్వారా నశిస్తాయి. గురుజనులను నీవు అని సంబోధించరాదు. అట్టి పాపము ఆ గురుజనుల ప్రసన్నత వల్ల పోతుంది. బ్రాహ్మణుని కొట్టడానికి వెళ్లడమే పాపం. దానికి కృచ్ఛవ్రతమే ప్రాయశ్చిత్తం. క్రోధంలో ఒళ్ళు మరచిపోయి బ్రాహ్మణుని కొట్టిన పెను పాపము అతి కృచ్ఛవ్రతమునగాని తీరదు. విఖ్యాతమైన పాపాలకు ప్రాయశ్చిత్తాన్ని గురుజనులు అనగా పరిషత్తు నిర్ణయాన్ని బట్టి కూడా చేయవచ్చు. విఖ్యాతం కాని పాపాలకు గుప్త రూపంలోనే ప్రాయశ్చిత్త నిర్ణయం చేయబడాలి. దీని భావమేమనగా 1 వ్యక్తి బ్రహ్మహత్య చేసినట్లు అతనికే తరువాత తెలిసిందనుకుందాం. ఊరిలో ఇంకెవరికీ తెలియదనుకుందాం. అప్పుడా వ్యక్తి పరిషత్తులో నొకనిని కలుసుకుని తనకి తెలియకుండానే తన వల్ల జరిగిన బ్రహ్మహత్యకు పాపమంటక తప్పదు కాబట్టి ప్రాయశ్చిత్తాన్ని వేడితే ఆయన చెప్పేది గుప్త రూపంలోనున్న ప్రాయశ్చిత్త మనబడుతుంది. ఈ ప్రాయశ్చిత్తాలలో కొన్ని ఇలా ఉంటాయి. బ్రహ్మహత్య చేసిన పాపి 3 రాత్రులు గడిచేదాకా ఉపవాసం చేసి విశుద్ధ జలాల మధ్య అనగా నదీ సరోవరాదులలో పీకల దాకా మునిగి అఘమర్షణ మంత్రాన్ని జపించాలి. 3 రాత్రులు దాటాక వచ్చే పగటిపూట 1 పాలిచ్చే ఆవును సత్పాత్రునికి దానమివ్వాలి. యాజ్ఞవల్క్య స్మృతిలోని 288వ శ్లోకానికి చేయబడిన మితాక్షర వ్యాఖ్యలో ప్రకృతంలో విప్లవ శబ్దానికి 3 అర్థాలు చెప్పబడ్డాయి. 1. వేదాన్ని రక్షించవలసిన బాధ్యత గలవాడు దానికి తగ్గ సామర్థ్యముండి కూడా ఆ పనిని చేయకపోవడం వేద విప్లవం. 2. అనధ్యయన లేదా అనధ్యాయ కాలంలో వేదాన్ని అధ్యయనం చేయడం అధ్యయన విప్లవం. 3. వేదాధ్యయన సమర్థుడు వేదాధ్యయనం చేసి గొప్ప స్థాయికి తాను పోయి వేదాన్ని గునిపోగలిగే దక్షుడు అయిన వానికి సరిగ్గా చదువు చెప్పకుండా నిరుత్సాహానికి వానిని గురిచేయడం విప్లవం. ఈ 3 దోషాల్లో దేనికి పాల్పడినా ఆ దోషి వేదప్లావి అనబడతాడు. వేదము ధర్మము క్షుణ్ణంగా తెలిసిన 3 లేదా 4 బ్రాహ్మణులతో ఎక్కడిక్కడ ప్రాయశ్చిత్త పరిషత్తులను ఏర్పాటు చేసుకోవచ్చు. మరీ చిన్న గ్రామాలలోనైతే వేదము ధర్మశాస్త్రము బాగా తెలిసిన బ్రహ్మవేత్తయగు 1 బ్రాహ్మణునే పరిషత్తుగా నిర్ణయించుకుని ఆయనకే సర్వాధికారాలను సమర్పించవచ్చు. ఈ విషయం యాజ్ఞవల్క్య స్మృతి ఆచారాధ్యాయం 9వ శ్లోకంలో నిర్దేశింపబడింది. ఈ విధంగా తప్పించి జపిస్తే అజ్ఞానవశాన తన చేత జరిగిన బ్రహ్మహత్యా పాతకం నశిస్తుంది. దీనికే మరొక ప్రాయశ్చిత్తం కూడా చెప్పబడింది. బ్రహ్మహత్యకర్త 1 పగలు 1 రాత్రి వాయుభక్షణ మాత్రమే చేస్తూ శుద్ధ జలమధ్యంలో అలా నిలబడే ఉండిపోయి తెల్లవారగానే బయటికి వచ్చి లోమభ్యస్వాహ మున్నగు 8 మంత్రాలను ఘోషిస్తూ ఒక్కొక్క దానితో 5 ఆహుతులను యథావిధానంగా అగ్నిలో వ్రేల్చాలి. మద్యపానం తెలియక చేసి తెలిసాక పశ్చాత్తాపము నొందినవాడు జలమధ్యంలో నిలబడి రుద్రదేవ మంత్రాన్ని జపిస్తూ 3 రోజులు ఉపవాసంతో గడిపి ఆ మరునాడు గుమ్మిడి ముక్కలను కుష్మాండీబుచా నేతిలో ముంచి అగ్నికి ఆహుతులనిస్తే ఆత్మశుద్ధి కలుగుతుంది.
గురుపత్నీగమనం చేసిన పాపి ఇలాగే చేస్తూ రుద్రదేవ మంత్రానికి బదులు సహస్ర శీర్ష మంత్రాన్ని జపించాలి. మిగిలిన పాపాలకు 100 మార్లు ప్రాణాయామం చేయడం లేదా త్రైకాలిక సంధ్యాపాసన, బ్రాహ్మణునిచే 11 ఆహుతులనిప్పించి రుద్రానువాకములు జపించుట మున్నగునవి ప్రాయశ్చిత్త విధానాలు. బ్రహ్మహత్య తప్ప మిగతా పాపాలన్నీ వాయుభక్షణం మాత్రమే చేస్తూ దినమంతా సూర్యరశ్మి పడే చోట జలంలో ఉండి రాత్రంతా కూడా అక్కడే ఉండి 1000 మార్లు గాయత్రి మంత్రాన్ని జపిస్తే నశిస్తాయి. వేదాభ్యాసం చేసే శాంతి పరాయణుడైన పంచయజ్ఞానుష్ఠాత నుండి పాపమే దూరంగా పారిపోతుంది. యమ నియమాలున్న వానికి పాపపుటాలోచనలే రావు. బ్రహ్మచర్యం, దయ, క్షమ, భగవద్ధ్యానం, సత్యం, నిష్కాపట్యం, అహింస, అస్తేయం, మాధుర్యం, దమం అనే 10 యమములు. స్నానం, మౌనం, ఉపవాసం, యజ్ఞం, స్వాధ్యాయము, ఇంద్రియ నిగ్రహం, తపస్సు, అక్రోధం, గురుభక్తి, పవిత్రత ఈ 10 నియమాలు. మౌనం అంటే శాశ్వతంగా మూగబోవడమని కాదు, కొంతకాలం పాటు కొన్ని వ్రతాలలో భాగంగా మాట్లాడకుండా ఉండడం. ఆవు యొక్క పాలు, పెరుగు, నెయ్యి, మూత్రం, మయం పంచగవ్యాలు. వీటిని కుశోదకంతో కలిపి దానినే అన్నానికి బదులు తినడం కృచ్ఛ్రమవ్రతమవుతుంది. ఒకరోజంతా దీనిని మాత్రమే స్వీకరించి మరునాడు పగలంతా ఉపవాసముండి 2వ రోజు రాత్రంతా పంచగవ్యాలనే స్వీకరిస్తూ ఉంటే దానిని కృచ్ఛ్రశాంతపన వ్రతమంటారు. తొలి రోజు ఆవు పాలు, మరునాడు ఆవు పెరుగు, 3వ నాడు ఆవు నెయ్యి, 4వ దినం గోమూత్రం, 5వ రోజు గోమయం, 6వ రోజు కుశోదకం మాత్రమే స్వీకరించి ఈ మంత్రాలు యాజ్ఞవల్క్య స్మృతిలో 247వ శ్లోకంలో కనిపిస్తాయి. 7వ రోజు ఏమీ తీసుకోకుండా కటిక ఉపవాసం చేస్తే ఈ మొత్తమంతా కలిపి పరమ పవిత్రమైన మహాశాంతపన వ్రతమనబడుతుంది. పలాస, గూలర, కమల, బిల్వ పత్రాలలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క దాన్ని నీటిలో వేసి ఉడికించి ఆ రోజంతా ఆ నీటినే త్రాగాలి. అలా 4 రోజులు 4 ఆకులు నీరు తరువాత 5వ రోజున కుశోదకం మాత్రం త్రాగాలి. అంటే ఈ 5 రోజులు ఇంకేదీ తినకుండా తాగకుండా కృషించాలి. ఈ వ్రతాన్ని పర్ణకృచ్ఛ్రమవ్రతమంటారు. తొలి రోజు వేడి ఆవు పాలను, మలి రోజు వేడి నేతిని, 3వ రోజు వేడి నీటిని మాత్రమే ప్రాసన చేసి అనగా నోట్లో వేసుకుని 4వ రోజు పూర్తిగా ఉపవాసముండి పోవాలి. ఈ వ్రతాన్ని మహాతపంకృచ్ఛ్రమవ్రతమంటారు. ఈ కృచ్ఛవ్రతాలు పరమశుద్ధికరాలు, పవిత్రాలు. కృచ్ఛవ్రతాలలో మరొకటి పాదకృచ్ఛవ్రతం. మొదటి రోజు ఏకభుక్తం, మధ్యాహ్నం 12కి భోజనం చేసి మరేమీ తినకుండా రాత్రి శయనించడం. 2వ రోజు నక్తవ్రతం, అనగా రోజంతా ఏమీ తినకుండా రాత్రి మాత్రం భోంచేయడం. 3వ రోజు అయాచితం, ఎవరిని యాచించకుండా ఇంట్లో వండుకోకుండా ఎవరైనా వచ్చి పెడితే అది ఒక పూట తినడం. 4వ రోజు కటిక ఉపవాసం. ఇదంతా కలిపి పాదకృచ్ఛవ్రతం అవుతుంది. ఇదే వ్రతాన్ని ఒకే నెలలో 3 మార్లు చేస్తే దానిని ప్రాజాపత్య వ్రతమంటారు. ఈ వ్రతంలో కూడా భోజనం చేయనప్పుడు 1 మారు చేతినిండా పట్టు అన్నాన్ని మాత్రమే రోజంతటిలో తిని 4 రోజులుండగలిగితే దానిని అతికృచ్ఛ్రమవ్రతమంటారు. 12 రోజులు పూర్ణ ఉపవాసం చేయడాన్ని పరాకవ్రతమంటారు. 21 రోజుల పాటు నీరు లేదా పాలు మాత్రమే తీసుకుని అతి కృచ్ఛవ్రత పాలనం చేయడాన్ని కృచ్ఛాతి కృచ్ఛవ్రతమని వ్యవహరిస్తారు. 6 రోజుల కృచ్ఛవ్రతమొకటుంది. నూనెను బాగా పిండి చేసిన పిమ్మట మిగిలిన నూల పిప్పిని తొలి రోజు, గంజిని 2వ రోజు, మజ్జిగను మాత్రమే 3వ దినము, కేవలం జలాన్ని 4వ నాడు, పేలపిండిని 5వ రోజు ఆహారంగా స్వీకరించి 6వ రోజు కటిక ఉపవాసం చేయడాన్ని సౌమ్య కృచ్ఛవ్రతమంటారు. ఈ వ్రతాన్నే కొంచెం అతిశయింపజేసి 1 రోజు తినే పదార్థాన్ని 3 రోజుల పాటు తింటూ మొత్తం 15 రోజులు చేసి 16వ నాడు పూర్ణోపవాసం చేస్తే దాన్ని తులాపురుష సన్యక కృచ్ఛవ్రతమంటారు. చాంద్రాయణ వ్రతమనగా చంద్రుని కళలను బట్టి ఆహారాన్ని స్వీకరించడం. అమావాస్య నాడు 1 నెమలిగుడ్డంత అన్నాన్ని తిని రోజుకొక గుడ్డు ప్రమాణాన్ని పెంచుకుంటూ పూర్ణిమ నాడు సంపూర్ణ భోజనం చేసి మరునాటి నుండి అదే కొలతలో తగ్గించుకుంటూ పోయి అమావాస్య నాడు మరల నెమలిగుడ్డంత ద్రవ్యాన్నే తిని చేసే వ్రతానికి చాంద్రాయణ వ్రతమని పేరు.
మొత్తం నెలలో 240 గ్రాసాల హవిష్యాన్నమును పైన చెప్పిన క్రమంలో తిని ఉండి పోవడానికి విశేష వ్రతమని పేరు. పైన చెప్పిన వ్రతాలను అనుష్ఠిస్తున్న అన్ని రోజుల్లోనూ ప్రాతః, మధ్యాహ్న, సాయంకాలీన స్నానాలు చేసి పవిత్ర సన్యక విశేషమంత్రాలను జపిస్తూ గ్రాస పరిమాణంలో అన్నం తినడానికి ముందు ప్రతి గ్రాసాన్ని గాయత్రితో అభిమంత్రితం చేస్తూ ఒక విధమైన నిరాసక్త, ఆధ్యాత్మిక, ప్రశాంత జీవనాన్ని గడపాలి. కొన్ని పాపాలకు శాస్త్రంలో ప్రాయశ్చిత్తాలు చెప్పబడలేదు. అటువంటి పాపాలన్నీ చాంద్రాయణ వ్రతం వల్ల నశిస్తాయి. ఏదో పాప ప్రక్షాళన కోసం కాకుండా పుణ్యుడు మరింత పుణ్య సముపార్జన కోసం చాంద్రాయణ వ్రతాన్ని చేస్తే వాని పుణ్యము పండి దేహాంతంలో చంద్రలోకాన్ని చేరుకుంటాడు. అలాగే ప్రాయశ్చిత్తం కోసం కాకుండా పుణ్యం కోసం కృచ్ఛవ్రతం చేసేవాడు గొప్ప ఐశ్వర్యవంతుడవుతాడు. అధ్యాయం 105. అశౌచం, ఆపద్వృత్తి. మునులారా, ఇప్పుడు మృత్యువు ఆవరించాక మనిషికి కలిగే మరణశౌచాన్ని వర్ణిస్తాను, వినండి. 2 ఏళ్లలోపు వయసున్న బాలకుడు మృతి చెందితే వానిని పాతిపెట్టాలి. జలాంజలి నీయకూడదు. ఈ పాతిపెట్టవలసిన చోటు నగరానికైనా గ్రామానికైనా వెలుపల ఉండాలి. శ్మశానం కారాదు. శవాన్ని గంధ, మాల్య, అనులేపనాదులతో బాగా అలంకరించాలి. మనుస్మృతి 5:68,69. 2 ఏళ్లు దాటి ఉపనయనమయ్యేలోగా మరణించిన బాలకుని బంధుగణమంతా కలిసి శ్మశానానికి గునిపోయి లౌకికాగ్నితో యమసూక్త పారాయణ చేస్తూ చితిపై దహనం చేయాలి. వడుగై మరణించిన బాలునికి అన్ని క్రియలను ఆహితాగ్నితో సమానంగా చేయాలి. మరణతిథికి 7వ లేదా 10వ రోజున ముందుగా అతని వర్ణంలో గోత్రంలో నుండు పరిజనులు, సమాన గోత్ర, సమాన పిండ, సమానోదక జనులు అపనః శోషిచదఘం అనే ఋగ్వేద 1:97:1-8 మంత్రాలతో దక్షిణం వైపు తిరిగి యథాసంభవంగా అంటే వీలైనంతగా ఇంటికి దూరంగానున్న జలాశయానికి పోయి జలాంజలులివ్వాలి. ఇలాగే మాతామహునికి, ఆచార్యపత్నికి, ఇతరులకు కూడా ఇవ్వాలి. ఉపనయనమైనాక మరణించిన వానికి కూడా సంపూర్ణ కర్మకాండను నడిపించాలి. మిత్రుడు, వివాహిత స్త్రీ, సోదరి మొదలైనవారు, వదిన, మామగారు, పృథ్విక్కు మరణించిన పుదాయ ఆత్మల అభ్యున్నతికై జలాంజలిలిస్తూ పేరుని గోత్రాన్ని చెప్పి ఒకేసారి జలాంజలి నివ్వాలి. ఈ జలాంజలులనే ధర్మోదకాలని కూడా అంటారు. పాఖండులు, పతితులు పోయినప్పుడు ధర్మోదకాల తంతు ఉండదు. బ్రహ్మచారి, ఆశ్రమంలో ఉండిపోయిన యువసన్యాసి, వ్రాత్యుడు, వ్యభిచారిణేగు స్త్రీకి కూడా ధర్మోదకాలివ్వరు. తాగుబోతుకి, ఆత్మహత్య చేసుకున్న వారికి కూడా అశౌచముంటుంది కాబట్టి వారు జలాంజలులకర్హులు కారు. వ్యక్తి మరణించినప్పుడు పెద్దపెట్టున ధ్వనులు చేస్తూ రోదించడం నిషిద్ధం. జీవుల స్థితి అనిత్యమనే జ్ఞానం కనీసం అప్పుడైనా ఉండాలి. యథాశక్తిగా శ్మశానానికి గొనిపోయి దహనక్రియను గావించి స్వజనులంతా ఆ వ్యక్తి ఇంటికి రావాలి. ద్వారంలో ప్రవేశిస్తూనే వేపాకును నమలి, ఆచమనం చేసి అగ్ని, జలం, పేడ, తెల్ల ఆవాలు ఈ 4 ముట్టుకుని రాతిపై పాదాలను ఒక్క క్షణం ఉంచి అప్పుడు నెమ్మదిగా ఇంటిలోనికి రావాలి. ఎవరి ప్రేతాన్ని ముట్టుకుని శ్మశానంకెళ్లకుండా ఇంటికి వచ్చినా ఇంటిలోకి ప్రవేశిస్తూ ఈ విహిత కర్మనంతటినీ ఆచరించాలి. దహనం పూర్తయ్యేదాకా గాని, దహనక్రియకు గాని మరుభూమిలో ఉండి వచ్చిన సపిండులు అక్కడే స్నానం చేసి ప్రాణాయామం చేస్తే శుద్ధులవుతారు. పుణ్యం కూడా ప్రాప్తిస్తుంది. ప్రేతానుగమనమే పుణ్యము. ఆ రోజు భోజనం మానకూడదు గాని వారు పెట్టినదే తినాలి. అడగకూడదు. పరిజనులంతా విడివిడిగా 3 రాత్రులు నేలపైనే శయనించాలి. పిండయజ్ఞానంతరం మృత వ్యక్తినుద్దేశించి విహిత పిండదాన ప్రక్రియానుసారము దంజమునపసవ్యం చేసుకుని 3 రోజుల దాకా పిండరూప అన్నాన్ని మౌనంగా భూమిపై పెడుతుండాలి. శ్రాద్ధం పెట్టే అధికారమున్న వ్యక్తి నీలాకాశం క్రింద నిలబడి ఒక సిక్య మట్టి పాత్రతో నీటిని మరొక మట్టి పాత్రతో పాలని ఆ ప్రేతాత్మకు సమర్పించాలి. ఆ సమయానికి ఆ అధికారికి ఏదైనా అశౌచముంటే దానిని శ్రాతాగ్నిలో, స్మార్తాగ్నిలో చేసే నిత్యకర్మ, అగ్నిహోత్రం, దర్శ పూర్ణమాసం, విహిత స్మార్తాగ్నిలో సాయంప్రాతః హోమం, అనుష్ఠానం ద్వారా శృతిలో ఆజ్ఞాపింపబడిన పద్ధతి ద్వారా శుద్ధి చేసుకుని శ్రాద్ధకర్మను తప్పనిసరిగా చేయాలి.
దంతములు మొలవకముందే పిల్లలు మరణిస్తే వారి బంధువులకు ఖననం జరిగిన వెంటనే శుద్ధి లభిస్తుంది. దంతాలు మొలిచాక పుట్టుజుత్తులు తీయించక ముందు మృతి చెందిన పిల్లల బంధువులకు ఒక రాత్రి ఒక పగలు అశౌచముంటుంది. చూడాకరణమై ఉపనయనం కాక చనిపోయిన బాలల బంధువులకు 3 రాత్రులు గడిచేదాకా అశౌచం ఉంటుంది. ఉపనయనమైన తరువాత మృతి చెందిన వాని బంధువులలో సపిండకులకు 10 రాత్రుల దాకాను, సమానోదకులకు 3 రాత్రుల దాకాను అశౌచముంటుంది. 2 సంవత్సరాల వయసు రాకుండానే మృతి చెందిన పిల్లల తల్లిదండ్రులకు 10 రాత్రులు గడిచేదాకా అశౌచముంటుంది. పరివారంలో జననమో మృతియో జరిగినా ఈ 10 రాత్రుల మైల పట్టింపులో తేడా ఉండదు. సపిండులు మరణిస్తే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులకు 10, 12, 15, 30 దినాల మైల ఉంటుంది. పెండ్లికి, నిశ్చితార్థానికి ముందు చూడాకరణ తరువాత మృతి చెందిన కన్య బంధువులకు ఒక పగలు, ఒక రాత్రి గడిచాక శుద్ధి అవుతుంది. దంతాలు మొలిచేలోగానే మృతి చెందిన బాలకుని ఖననం బదులు అగ్ని సంస్కారం చేస్తే ఒక రోజు దాటగానే శుద్ధి జరిగిపోతుంది. గురువు, అంతేవాసి, ఆశ్రమంలో ఉండేవాడు, శిష్యుడు, వేదాంగ ప్రవక్త, బంధువు, శ్రోత్రియుడు, వేదాలలో ఒక శాఖని బోధించినవాడు, అనౌరపుత్రుడు, దత్తపుత్రుని వంటివాడు, రాజు. తెలిసిన మనిషి మృతి చెందిన వార్త తెలియగానే గాని, దహనానంతరం గాని స్నానం చేయగానే శుద్ధి జరిగిపోతుంది. ఆత్మహత్యకు పాల్పడ్డవారికి అంతే. సత్రమును 24 గంటలు ప్రజల కోసమే ఆశించకుండా నడిపేవాడు, అన్నం ఉచితంగా పెట్టేవాడు, కృచ్ఛ చాంద్రాయణాది వ్రతాలు చేస్తున్నవాడు, బ్రహ్మచర్య దీక్షలో నున్నవాడు, వానప్రస్థి, బ్రహ్మవిదుడైన సన్యాసి, వీరు మానవాతీతులనో ఏమోగాని వీరికి ఎవరు పోయినా మైల అంటదు. ఎట్టి అశౌచమూ ఉండదు. దాన కార్యక్రమానికి సిద్ధం చేయబడిన సామగ్రికి, వివాహ నిమిత్తం కూర్చబడిన ద్రవ్యానికి, సంగ్రామ సమయంలో ఆ భయంతోనున్న ప్రజలకి మైల ఉండదు. అలాగే వరదల వంటి భయంకర విపత్కర పరిస్థితులలో చిక్కుకున్నవారికి, అరాచక విప్లవ ప్రాంతాల్లో జీవిస్తున్న వారికి ఏ మైల అంటదు. గ్రీష్మ ఋతు ప్రభావం వల్ల కుంచుకుపోయిన జలాశయం మళ్ళా నీటితో నిండేదాకా ఎటువంటి శుద్ధి కార్యక్రమాలకు పనికిరాదు. అంటే జలాశయానికే శుద్ధి అవసరం. అది నీటితో నిండినప్పుడే అవుతుంది. ఈ విషయం యాజ్ఞవల్క్య స్మృతి మితాక్షర 24వ శ్లోకంలో చెప్పబడింది. ఆపత్కాలంలో బ్రాహ్మణుడు, క్షత్రియ లేదా వైశ్య వృత్తులను స్వీకరించవచ్చు. వైశ్యుడి వృత్తి అమ్మకమే అయినా అతడు ఎట్టి ఆపత్కర పరిస్థితుల్లోనైనా వైశ్య వృత్తి చేసే బ్రాహ్మణుడు పండ్లు, సోమలత, వస్త్రాలు, లతలు, ఔషధీలతలు, పాలు, పెరుగు, నెయ్యి, నీరు, నువ్వులు, అన్నం, రసం, ఉప్పు, తేనె, లక్క, హవిష్యాన్నం, మనులు, చెప్పులు, మృగచర్మం, మాంసం, సుగంధద్రవ్యాలు, మూలాలు వీటిని అమ్మరాదు. బ్రాహ్మణుడు తన శ్రాత స్మార్త యాజ్ఞపూర్ణతకై కావలసిన ధాన్యాన్ని, అత్యావశ్యక ములైన మందులను తిలలు విక్రయించి కొనుక్కోవచ్చును. అది ఆపత్కాలంలోనే. అప్పుడు కూడా లవణాధికములను అమ్ముకొనరాదు. తన వైయక్తిక యజ్ఞాలను చేసుకుంటూనే ఆపద్ధర్మంగా ఇతర వృత్తులను చేయు బ్రాహ్మణుడు సూర్యుని వలె నిష్కలుషితంగానే వంటాడు. అతని బ్రాహ్మణ్యానికి తరుగు విరుగు ఉండవు. వ్యవసాయం, పశుపాలనము కూడా అప్పుడు తప్పు కాదు. అయితే గుగ్గాలను అమ్ముకోరాదు. ఆపత్కాలంలో అనివార్యమైనప్పుడు గృహస్థ బ్రాహ్మణుడు కూడా భిక్షమెత్తుకోవచ్చును. ఇది 3 రోజుల వడకే అంగీకార్యము. ఆ బ్రాహ్మణుని నుండి ధాన్యమును భిక్షగా పొందిన బ్రాహ్మణుడు దానిని ఒక్కరోజు మాత్రమే ఆకలి తీర్చుకునుటకు వాడుకోవాలి. ఆ విషయాన్ని బహిరంగంగా ఒప్పుకోవాలి. అప్పుడు అతని పాలకుడైన రాజు అతని వంశం, రీతి, శాస్త్రాధ్యయనం, వేదజ్ఞానం, తపము, జపము మున్నగు వైశిష్ట్యాలను విచారించి ఆ బ్రాహ్మణుడు ధర్మానుకూలంగా జీవించగలిగే ఏర్పాటు చేయాలి అని యాజ్ఞవల్క్య మహర్షి చెప్పాడు. అధ్యాయం 106. పరాశర మహర్షి చెప్పిన వర్ణాశ్రమ ధర్మాలు, ప్రాయశ్చిత్త కర్మలు. సూతుడు శౌనకాది మహామునులతో మాట్లాడుతూ తన గురువైన వ్యాసమహర్షికి పరాశర మహర్షి వినిపించిన ధర్మకర్మాలను ఇలా ప్రవచింపసాగాడు. శౌనకాచార్య, ప్రతి కల్పాంతంలోనూ అన్నీ నశించిపోతాయి.
కల్ప ప్రారంభంలో మన్వాది ఋషులు వేదాలను స్మరించి బ్రాహ్మణాది వర్ణాల ధర్మాలను మరలు విధిస్తుంటారు. కలియుగంలో దానమే ధర్మము. పాపము శాపము సర్వాంతర్యాములుగా పరిడవిల్లే ఈ కలియుగంలో పాపాన్ని అంతం చేయలేము. పాపం చేసిన వారిని మాత్రమే పరిత్యజించవలసి ఉంటుంది. త్యజేద్దేశం కృతయుగే త్రేతాయాంగ్రామ ముత్సూజేత్ ద్వాపరే కులమే కంతు కర్తారంతు కలోయుగే. సత్య కృత యుగంలో పాపాత్ములుంటే ఆ దేశాన్నే ఋష్యాదులు త్యజించేవారు. అలా త్రేతాయుగంలో గ్రామాన్ని, ద్వాపరంలో పాపి కుటుంబాన్ని త్యజించారు. కలియుగంలో పాపం సార్వలౌకికమైపోతుంది కాబట్టి పాపిని మాత్రమే త్యజించగలరు. మనిషి ఆచారం, సదాచారం, శౌచాచారం ద్వారానే అన్నీ పొందగలుగుతాడు. సంధ్య, స్నానం, జపం, హోమం, దేవపూజనం, అతిథి సత్కారం అనే 6 సత్కర్మలను ప్రతిదినం చేయాలి. ఆచారవంతుడైన బ్రాహ్మణుడు గాని, సర్వసంగ పరిత్యాగి అయిన సన్యాసిగాని కలియుగంలో దుర్లభం. బ్రాహ్మణులు తమ వర్ణ ధర్మాలను పాటించాలి. అధ్యయనాధ్యాపనాదులను వదులుకోరాదు. క్షత్రియులు దుష్టులైన శత్రువులను గెలిచి ప్రజలను కన్నబిడ్డల వలె చూసుకోవాలి. వైశ్యులు వ్యవసాయ, వ్యాపార, పశుపాలనాదికములను చేయిస్తూ న్యాయసమ్మతంగానే ధనార్జన చేయాలి. శూద్రులు ఈపై 3 వర్ణాల వారికి నిష్కపటంగా సహకరిస్తూ దేశ సౌభాగ్యానికి ఊతమివ్వాలి. తినకూడనివి తినడం, దొంగతనం, పోకూడని చోటికి పోవటం మనిషి పతనానికి కారణాలవుతాయి. వ్యవసాయం చేసేవాడు అలసిపోయిన ఎద్దుని మరల కాడికి కట్టరాదు. దానిచేత బరువులను మోయించరాదు. ద్విజులు స్నానం, యోగం, పంచయజ్ఞం వీటిని మానరాదు. బ్రాహ్మణులకి నిత్యం భోజనాలు పెట్టాలి. క్రూరకర్ముల విషయంలో మొగమాటానికి స్వార్థానికి తావివ్వకుండా ప్రవర్తించాలి. నువ్వులను, నేతిని అమ్ముకోరాదు. పంచసూనాజనిత దోషం పోవడానికి బలి వైశ్వదేవహోమాన్ని నిత్యం చేయాలి. రైతు తన సంపాదన లేదా పంటలోని 6వ భాగాన్ని రాజుకి, 20వ భాగాన్ని దేవునికి, 33వ భాగాన్ని బ్రాహ్మణులకి ఇవ్వాలి. దీనివల్ల కృషి హింసా పాపం ప్రక్షాళితమవుతుంది. ఈ విధంగా ఇవ్వకపోతే, పన్ను ఎగ్గొడితే పాపం వస్తుంది. అది దొంగతనంతో సమానమైన పాపం. పరాశరుడు ఏ వర్ణానికెన్నాళ్లు మృత్యు అశౌచముంటుందో యాజ్ఞవల్క్యుని లాగే చెప్పాడు. బంధువులలో ఈ మైల 4వ తరం దాకా 10 రోజులు, 5వ తరంలో 6 రోజులు, 6వ తరంలో 4 రోజులు, 7వ తరంలో 3 రోజులు ఉంటుంది. పరదేశంలోనున్న బాలకుడు పోతే మృత్యు అశౌచం పెద్దగా ఉండదు. వార్త వినగానే స్నానం చేస్తే వెంటనే శుద్ధి అయిపోతుంది. గర్భస్రావ, గర్భపాతాలలో బిడ్డ మరణించినప్పుడు తల్లి ఎన్నవ నెల గర్భవతి అయి ఉండినదో అన్ని రోజుల అశుచి ఆ బిడ్డ బంధుగణానికి ఉంటుంది. 4వ నెల వరకు జరిగే గర్భనష్టాన్ని గర్భస్రావమని, 6 మాసాలు నిండేలోగా గర్భనష్టం జరిగితే గర్భపాతమని అంటారు. శిల్పకారుడు, మేదరవాడు, రాజు, రాజగురువు, శ్రోత్రియ బ్రాహ్మణుడు, దాసదాసీ జనము భృత్యులు వీరిలో ఎవరు పోయినా వారి సంతానానికి తప్ప మైల ఉండదు. పురిటిమైల అనగా పిల్లలు పుట్టినప్పుడు కలిగే అశుచి కన్నతల్లికే 10 రోజుల పాటు ఉంటుంది. తండ్రి స్నానం చేయగానే శుచి అవుతాడు. వివాహం లేదా యజ్ఞం తలపెట్టి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాక మృత్యు లేదా పురిటి వార్త తెలిసినా ఆ ఉత్సవం చేయువారికి, అందులో పాల్గొనువారికి అశుచి ఉండదు. అనాథ శవాన్ని మోసేవారికి ప్రాణాయామ మాత్రమున శుద్ధి కలుగుతుంది. తెలిసి శూద్ర శవాన్ని మోసిన వారికి మాత్రం 3 రాత్రుల వణకు అశుచి. మంచివాడు, సచ్చరిత్రుడునైన పతిని మదమెక్కి వదిలేసిన స్త్రీ 7 జన్మల దాకా ఆడదానిగానే పుడుతుంది. అన్ని జన్మలలోనూ విధవగానే పోతుంది. అన్నపానాదుల విషయంలో భ్రష్టురాలైన స్త్రీ మరుజన్మలో పందిగా పుడుతుంది. ఔరసుడు, క్షేత్రజ్ఞుడు ఒకే తండ్రికి పుడితే ఆ తండ్రి పోయినప్పుడు 2 రకాల వాళ్లు పిండదానం చేయవచ్చును. పరివేత్త, అన్నకు పెండ్లి కాకుండా తానే ముందు చేసుకున్న తమ్ముడు, పరివెత్తి, తమ్ముడికి వివాహం జరిగిపోయి తాను అది లేకుండా ఉండిపోయిన అన్న, ఈ 2 రకాల వారికి కృచ్ఛవ్రతం చేసుకునేదాకా శుద్ధి లేదు. తమ్ముని పత్ని కూడా కృచ్ఛవ్రతం చేయాలి. కన్యాదాత అతికృచ్ఛం చేసుకోవాలి. ఇటువంటి వివాహాన్ని చేయించిన పురోహితుడు చాంద్రాయణ వ్రతం చేయాలి. అప్పుడుగాని వీరికి శుద్ధి లేదు. అన్న గూనివాడో,
మరుగుజ్జ, నపుంసకుడో, నత్తివాడో, జన్మాంధుడో, ఇతర అంగవిహీనుడో అయితే మాత్రం తమ్ముడు ముందుగా వివాహం చేసుకోవచ్చును. దోషం లేదు. నిశ్చితార్థంలో ఎవరికో వాగ్దత్తైన కన్య ఆ వరుడు పరదేశమేగిపోయి ఇక రాడని తెలిసినా, మృతి చెందినా, సన్యాసం పుచ్చుకున్నా, నపుంసకుడని తెలిసినా, పతితుడైపోయినా ఆమె వేరొకరిని వరించి వివాహం చేసుకునవచ్చును. పతితోబాటు సతీధర్మముననుసరించి అగ్ని ప్రవేశం చేయు స్త్రీ తన శరీరంపై ఎన్ని రోమాలున్నాయో అన్నేళ్లపాటు స్వర్గంలో నివాసముండగలదు. కుక్క కాటుకి గురైనవాడు ఔషధ సేవనం గావించి గాయత్రి మంత్రాన్ని జపిస్తే అశౌచం పోతుంది. స్వయంగా దాన్ని జపించే అర్హత లేనివారు బ్రాహ్మణనెవరినైనా ఆశ్రయించి సతీ సహగమనాన్ని ప్రస్తుత రాజ్యాంగం నిషేధించింది అను ఆయన చేత ఈ జపాన్ని చేయించాలి. చండాలాదుల ద్వారా చంపబడిన బ్రాహ్మణుడు స్వయంగా అగ్నిహోత్రి అయితే ఆయనను లౌకికాగ్నితో దహనం చేయవచ్చును. ఆయన అస్థికలను సేకరించి మరల మంత్రపూర్వకంగా ఆయన యొక్క అగ్నిహోత్రశాల నుండి అగ్నిని తెచ్చి అంతకు ముందే పాలతో శుద్ధి చేసిన ఆయన అస్థికలను అందులో దహనం చేయాలి. వ్యక్తి పరదేశంలో మరణిస్తే ఇక్కడి పరిజనులు తమ గుహాలలోనే కుశలతో వ్యక్తి శరీరాన్ని తయారుచేసి అగ్నికి ఆహుతి చేయాలి. ఆ పరదేశ మృతుడు అగ్నిహోత్రి అయితే మృగచర్మంపై 600 పలాస ఆకులను అతని ఆకారంలో పణచి శిశ్న భాగంలో సెమి, వృషణ భాగంలో అరణి పెట్టి కుడి చేతి జాగాలో అన్నం కుండని, ఎడమచేతి జాగాలో యజ్ఞయపాత్రని ఉంచాలి. వక్షోభాగంలో సోమరసం తయారీలో వాడే రాతినుంచాలి. ముఖభాగంలో నేతిలో ముంచిన తిలలను, తండులాలను, నేత్రాల వద్ద నేతికుండను ఉంచాలి. కనులు, చెవులు, ముక్కు, నోరు ప్రాంతాలలో చిన్న చిన్న బంగారు ముక్కల నుంచే పద్ధతి కూడా ఉంది. ఇలా అగ్నిహోత్రం యొక్క సమస్త ఉపకరణాలను ఉంచి ఆ అగ్నిహోత్రి ఊహాకల్పిత కళేబరాన్ని అసౌ స్వర్గాయ లోకాయ స్వాహ అనే మంత్రాన్ని చదువుతూ నేతిని ఒక ఆహుతినిచ్చి అగ్నికి ఆహుతి చేస్తే ఆయనకు బ్రహ్మలోకం ప్రాప్తిస్తుంది. హంస, చిలుక, క్రౌంచం, చక్రవాకం, కోడి, నెమలిలలో దేనిని వధించినా ఒక పగలు ఒక రాత్రి ఉపవాసం చేస్తే పాపం పోతుంది. 4 కాళ్ల పశువును, గోవును కాదు, దేనిని వధించినా ఒక రోజంతా నిలబడి ఉపవసించి గాయత్రిని జపిస్తే పాపశాంతి కలుగుతుంది. శూద్రుని వధిస్తే కృచ్ఛవ్రతం చేయాలి. వైశ్యుని హత్య చేస్తే అతికృచ్ఛవ్రతము చేయాలి. క్షత్రియుని చంపితే 22, బ్రాహ్మణుని మృతి నొందిస్తే 30 చాంద్రాయణ వ్రతాలు చేయాలి. అధ్యాయం 107. అష్టాదశ పురాణములు. గరుడ పురాణం. ఆచారకాండ 73. గ్రహశాంతి 74. వానప్రస్థ ధర్మ నిరూపణం 75. సన్యాసధర్మ నిరూపణ 76. కర్మ విపాక నిరూపణ 77. ప్రాయశ్చిత్తాలు, కృచ్ఛ, పరాక, చాంద్రాయణాది వ్రతాల స్వరూపాలు 78. అశౌచం, ఆపద్వృత్తి 79. పరాశర మహర్షి చెప్పిన వర్ణాశ్రమ ధర్మాలు, ప్రాయశ్చిత్త కర్మలు